బొప్పాయికాయతో ఇలా కర్రీ చేసుకొని తింటే టేస్ట్ సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ముందు మంచి పాకంలో ఉండే బొప్పాయికాయని తీసుకొనేసి అంటే మాగే టైంలో ఆ టైంలో ఉండే బొప్పాయికాయని తీసుకోవాలి. మంచి పాకంలో ఉండేదాన్ని. దాన్ని ఇలా తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది ఎంత ఇంచు సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది. మిక్సీ జారీలో పచ్చిమిరపకాయలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఇవి 2 కూడా వేసేసి ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకునేసి కొద్దిగా మిరియాలు, కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసుకునేసి దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఆ తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్‌ని వేసుకొని కొద్దిగా నీళ్ళు అలా తొలిపోసి చిటికెడు పసుపు, కారం, సాల్ట్ ఇవి వేసేసి ఇలా బాగా కలిపి వేగనిచ్చి ఇప్పుడు కట్ చేసిన బొప్పాయికాయ ముక్కలు వేసుకునేసి మూత పెట్టి ఇలా మగ్గించుకొని కాసిన్ని నీళ్లు పోసి ఇలా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకొని మీదకించి అలా కొత్తిమీర చల్లుకునేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.